వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అమ్మతో నేను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు తయారు చేసుకుందామండి. అందుకు గాను పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి చక్కగా వేయించుకుందాం. ఇది త్వరగా వేగడం కోసం చిటికెడు ఉప్పును కూడా చేర్చి వేగనిద్దాం. ఈ పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా వండుకుంటారండి. చూసారా, ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ రొయ్యల కూర వండడం కోసం రొయ్యలను ముందుగానే శుభ్రం చేసి ఉప్పు పసుపు వేసి నిమ్మరసం వేసి చక్కగా కడిగి పెట్టుకోవాలండి. అలా కడిగి పెట్టుకున్నటువంటి 1/4 కేజీ రొయ్యల్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని వేగనివ్వాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టినట్లయితే ఈ రొయ్యల్లో ఉన్నటువంటి నీరు కూడా బయటకు వస్తుందండి. ఇప్పుడు చూసారా, ఈ రొయ్యలు వేగాయి. ఇందులో మనం బెండకాయల్ని అంగుళం ముక్కగా కోసి దాన్ని వేసి వేపుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి తగిన ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి చక్కగా వేపుకోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా పోసుకొని మొత్తం కలుపుకుందాం. ఈ చింతపండు పులుసు అంతా ముక్కలకి చక్కగా పట్టుకుందండి. ఇప్పుడు ఈ కూరకి సరిపోయినంత నీరు మనం పోసుకోవాలి. నేను 1 గ్లాసు నీరు పోసుకుంటున్నాను. నాకు పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది పలచగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు మరికొద్దిగా నీరు పోసుకోండి. ఈ పులుపును బ్యాలెన్స్ చేయడం కోసం చిటికెడు బెల్లాన్ని కూడా వేసుకొని కొత్తిమీర జల్లి దీన్ని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. రొయ్యలు బెండకాయలు ఎక్కువగా ఉడకనవసరం లేదండి. మరీ ఎక్కువగా ఉడికితే బెండకాయలు చితికిపోతాయి, రొయ్యలు గట్టిపడిపోతాయి. కాబట్టి తగుమాత్రంగా చక్కగా కూర ఉడకనివ్వాలి. 2 నిమిషాలు సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారా, చక్కగా ఉడికి నూనె పైకి తేలి ఉంది. ఇప్పుడు ఈ బెండకాయ రొయ్యల పులుసు సిద్ధమైనట్టేనండి. ఎలా ఉంది? నచ్చిందా? తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది.